ఆవేశాన్ని ఆపగలం గాని అభిమానాన్ని ఆపలేం అని అంటుర్రు చూడుర్రి. అగో గా మాట నిజం చేసుకుంటా పట్టరాని అభిమానంతోని వెలకట్టలేని ప్రేమ చూయించిర్రు గీడ. ఫ్లెక్సీలకు, ఫోటోలకి, కటౌట్లకి పాలాభిషేకాలు కాదు, డైరెక్ట్ ఆళ్ళు మెచ్చే లీడర్నే కుర్చీలో కూసబెట్టి గులాభిషేకం చేసిర్రు గిట్లా. గుర్తుపట్టిరా ఎవలో? నగరి ఎమ్మెల్యే, వైసీపీ లీడర్. పసుపు పార్టీ అంటేనే పగ చూయించే ఫైర్ బ్రాండ్ మన రోజక్క. మొన్నటి దాకా ఎలక్షన్ ప్రచారాలు, ఓటింగ్ పనులల్లో బిజీగుండి ఇప్పుడిప్పుడే జర నిమ్మలంగా ఉంటుండే వరకల్లా ఇప్పుడే కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ గిట్లా అభిమానం చూయించుకున్నారు. మేడం పేరు రోజా కాబట్టి రోజా పూలే కిలలకు కిలలే తెచ్చి గంపలల్లా గులాబీ రెక్కలు నింపి కుమ్మరిచ్చిర్రిగా. ఇక వాళ్ళు గాలి తీసుకునే గ్యాప్ ఇవ్వకుండా గంపల కొద్ది గుమ్మరిస్తున్నా గాని మోమాటానికి కూడా ఏ సాల్ తీయుండ్రి అంటలేదు రోజా మేడం. వాళ్ళ అభిమానానికి అడ్డం ఎందుకు పడాలని గట్లనే ఆనందంలో మునిగిపోయింది. కానీ ఏ మాటకు ఆ మాటే. ఇప్పుడే గింత అభిమానం చూయిస్తున్నారంటే ఆయన రేపు నగరిలో తిరుగులేని మెజారిటీతోని ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంకెంత సంబరాలు చేస్తారో, ఎన్ని తీర్ల అభిషేకాలతోని అభిమానం చూయిస్తారో. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతం ఇప్పుడు చిన్నగా కాబోతున్నది. అదేంది అంటారా? ఏంలే, పాట బాగా పెద్దగున్నది కదా, పోరగాళ్ళు యాది పెట్టుకోనికి పాడనీకే తక్లీఫ్ ఉంటది. అందుకే చరణాలు షార్ట్ కట్ చేసేస్తే చక్కగా వాడుకోవచ్చని డిసైడ్ అయిందట సర్కారు. అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని కేసీఆర్ సారు రాష్ట్ర గీతంగా పెట్టిండు. పాట పెద్దగున్నదని దాన్ని జర షార్ట్ చేద్దామని ఆనాడు అడిగితే అందశ్రీ సార్ అలిగి అట్లయితే నా పాటను రాష్ట్ర గీతంగా పెట్టొద్దని అన్నాడు. అది అట్లుండగానే ఇక మొన్న ఎంఎం కీరవాణి సార్ ను పిలిపించి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతం కొట్టిపీయమని చెప్పిండు సీఎం సారు. గట్లనే 6 నిమిషాల పాట అంటే మస్తు పెద్దగుంది, జర చిన్నగా చేస్తే అందరికి పాడుకోనికే బాగుంటదని డిసైడ్ అయ్యారట. దాంతో పాటను 2 నిమిషాలకి కుదించిర్రట. ఆ పాటకే ఇప్పుడు కీరవాణి సారు సంగీతం కొడుతుండట. అయితే దీని మీద బగ్గుమంటుంది ప్రతిపక్షము. రసమయ్య అన్న అయితే అట్లెట్ల చరణాలు కుదిస్తారని మండిపడుతుండు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించున్న చరణాలు కత్తిరిస్తే అసలు పాటకు అర్థం లేకుండా పోతుందంటుర్రు. ఒక గొప్ప స్ఫూర్తి గీతాన్ని గిట్ల కత్తిరించడం అందశ్రీకి, తెలంగాణకు అవమానమని అంటుండు. కాంగ్రెస్ ఓళ్లకు అస్తిత్వం, చరిత్ర తెలియదు, ఆంధ్రోల లెక్కన వీటిని దూడిపేద్దామా అనుకుంటుర్రు. అట్లా గానియమని అంటుండు. మరి చూడాలిగా ఏమైతుందో.